బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు సైనికులు వచ్చి ఇట్లా అన్నారు, అయ్యా నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలించమంటున్నావు, ఏం చెయ్యాలో మాకు కొంచెం చెప్పరాదా అని అంటేను ఆయన ఇట్లా చెప్పాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏం చదువుతామో తెలుసా అండి? వినండి. ఎవరి మీద అపనింద వేయకయు, ఎవరిని బాధ పెట్టకయు, మీ జీతములతో మీరు ఎట్లుండాలమ్మా? సంతృప్తి కలిగి ఉండండి. ఈ రోజున మన దేశంలో ముఖ్యంగా గవర్నమెంట్ వారి వలన లేదా వారి పనుల వలన వచ్చిన జీతాలతో తృప్తి లేకనే కదా వీళ్ళు బెంచీల కింద చెయ్యిలు పెట్టేది. అవునా కాదా చెప్పండి? హాస్పిటల్ లోపలికి వెళ్ళి మా పేషెంట్ని చూసొస్తాం బాబు, కొంచెం లోపలికి పోనిస్తామని హోంగార్డ్ని అడిగితే 20 కొట్టు అంటున్నాడు. ఏం కొట్టాలంట? 20 కొట్టు అంటే 20 రూపాయలు వదులుతానంటున్నాడు వాడు. ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ మీద సంతకం చేశారు, బాబు బిల్లబంట్రోత్ గారు సీల్ అయ్యండి సార్ ముద్ర, లేకపోతే సర్టిఫికేట్ చల్లదు స్టాంప్ వేయండి అని అంటే 50 ఇచ్చుకో అంటున్నాడు ఆయన. అరే ఫిజిక్స్ రికార్డ్ రాశాను, కెమిస్ట్రీ రికార్డ్ రాశాను, బాటనీ రికార్డ్ రాశాను, జువాలజీ రికార్డ్ రాశాను, లెక్చరర్ గారు సైన్ చేశారు, బాబు అటెండర్ ఓ స్టాంప్ వేయవయ్యా అంటే ఇచ్చుకో 100 రూపాయలు అంటున్నాడు ఈయన. వింటున్నారా లేదా? వీళ్ళకి జీతాలు రావడం లేదా? వస్తున్నాయి, కానీ జీతాలతో తృప్తి లేక ఏం చేస్తున్నారు వీరు? లంచాలు తీసుకుని బ్రతికినోడు ప్రశాంతంగా పడుకోలేడు. తెలుసా మీకు? లంచాలు తీసుకుని బ్రతుకుతున్నోడికి ఎటువైపు నుంచి ఏసీబీ వాళ్ళు వస్తారో నా సంగతి ఎవరికైనా తెలిసిపోతుందేమో. అందులోకి ఈ మధ్య ఈ డివైస్ వచ్చిన తర్వాత ఎవడు షూట్ చేసేస్తున్నాడో అన్న భయానికి ఎక్కడ వద్దుగా అక్కడ పెట్టి వెళ్ళిపోంటాడు. నా చేతికి ఇచ్చినట్టు ఇవ్వద్దు, నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపో చూసుకుంటా నేను అంటాడు. ఎందుకంటే వీడు చేతిలో పెట్టినట్టు కనబడితే ఎవడైనా షూట్ చేస్తే అయిపోయింది, వీడి సంగతి ఉద్యోగం ఎగిరిపోతుంది. ఇంత భయం ఉన్నా కానీ మళ్ళీ మనుషులు చేసే పనేంటో తెలుసా? ఇవ్వండి ఇచ్చిన జీతాలతో సంతృప్తి లేక ఈ దేశంలో మన దేశంలో అందరూ లంచగొండులుగానే మారినా. వింటున్నారా లేదా? ఏమంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను? ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి బ్రతకండి. సంతృప్తి కలిగి ఉన్నవాడు దేవుని భయం ఉన్నవాడు. అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని ఒక చోట ఇలా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, సంతృప్తిగా జీవించడం నేర్చుకుందాం. పౌలు జీవితంలో కలిమి తెలుసంట, లేమి తెలుసంట. పౌల జీవితంలో ఒంటెను ఆయన దిగంబరగా ఉండే రోజులు ఆయనకి తెలుసు. కడుపు నిండా ఉండడమో తెలుసు, తన కడుపు కాలడమో తెలుసు. ఏ పరిస్థితుల్లో దేవుడు ఉంచినా ఆ పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. కానీ అతని దగ్గర సనుగులు లేవు, కంప్లైంట్స్ లేవు. ఏం దేవా ఇదేనా నువ్వు నాకు ఇచ్చింది అని కంప్లైంట్ చేస్తున్నామంటే మనకు దేవుని భయం లేదన్నమాట. ఏది నీకు అవసరమో, ఎంత నీకు అది అవసరమో దాన్ని ఆయా సమయాలకు ఇచ్చే దేవుడు ఇస్తూ ఉంటే ఇదేనా నువ్వు ఇచ్చింది, వాళ్ళకి అది ఇచ్చావు నాకేది ఇవ్వలేదు అని సనుగుతున్నామంటే మనకు దేవుని భయం ఉన్నట్టు ఎట్లవుతుందండి? యెహోవా యందల భయభక్తులు జీవ సాధన బ్రతుకుతాడంట. తృప్తి దేవుని భయమునకు ఒక రుజువు. అమ్మా వింటున్నారా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏమంటే ఎదురింటి అమ్మగారు ఎవరో కూర పెట్టిందంట. మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పోరట అంటారుగా, పొరిగమ్మ పోరట పెట్టిందంట. నువ్వు తినేచ్చు కదా మహాతల్లివి. ఈమె తినకుండా భర్త తింటే సంబరపడతాడని భర్త కొరకు ఉంచిందంట కూరంతా. ఇతగాడు రాగానే వడ్డం చేస్తే కూర కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు లోపలికి ఎగరవేసి బ్రేవ్ అంటూ పట్టపాంకొని అన్నాడు, ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నాడు. తెలిసిపోతాయి కదా రుచులు. ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్ట. అవునండి, ఎదురింటే సుబ్బమ్మ గారు వండి పెడితేను మీరు ఇష్టపడి తింటారని మీ కొరకు ఉంచాను అందట పాప అమాయకురాలు. అప్పుడు ఇతగాడు అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా ఉండడం వచ్చా? చూసారు అసంతృప్తి. భార్య వంటకం మీద ఏమొచ్చింది? అసంతృప్తి వచ్చి, అబ్బా
సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అని సనుగుతున్నాడు ఇతగాడు. నాకు తెలియక అడుగుతానండి, నీకు పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండి పెడితే రోజుకి 3 పూటలు తిని దెమ్మకొక్కలా బలిసావురా దెబ్బోడా నువ్వు? రోజు ఆ సుబ్బమ్మ ఏమైనా వచ్చి వండి పెడుతుందా? నీ భార్య కదా, నీకు ఏది రుచిగా ఉంటుందో, ఏది తింటే నీకు ఆరోగ్యమో తెలుసుకొని మరి చక్కగా నీట్గా చేసి పెడుతుంటే 3 పూటల మస్తు మెక్కి ఇప్పుడు అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా? ఏంటిది? అసంతృప్తి. భార్య వంటకం మీద వచ్చిన అసంతృప్తి. దా కారణం పురుగమ్మ వంటతో పోల్చినాడు అమ్మగారి వంటను. కంపారిజన్ డిస్సాటిస్ఫాక్షన్ తెస్తుంది. ఎవరితోనో నిన్ను పోల్చుకోవద్దు, నువ్వే వాళ్ళు వాళ్ళే. ఎవరితో నేను పోల్చుకోవడం మొదలు పెట్టావనుకో అసంతృప్తి వస్తుంది. దేవుని భయము లేని బతికించిన మనిషిగా నిన్ను చేసేస్తుంది. మగాళ్ళకే ఉంటుంది ఏంటి అసంతృప్తి? వీళ్ళ సంగతి చెప్పవద్దు, బాధపడతారు పాపం. వీళ్ళ గురించి కూడా ఒక మాట చెప్తానే. ఏమండి ఈవిడ గారు భర్త దగ్గరికి వచ్చి అంటున్నారు, ఏమండి ఎదురుంటే సుబ్బారావు గారు అడగగానే ఉప్పాడ కంచిపట్టు చీర తెచ్చారండి, అడగగానే మెడలో కాసులు పేరేసాడండి, ఆమె అడిగిందో లేదో గోడ కంటుకున్నంత పెద్ద టీవీ తెచ్చినారండి, మీరు ఉన్నారెందుకు ఈ డొక్కిచ్చారు, ఇందులో తెలుపు నలిపి ఏ రంగు కనబడదు, నేను అరపే కట్టుకున్నాను, నేను అరపే కట్టుకున్నాను, వంటగదులు నెత్తులు కొట్టుకుంటారు ఇల్లు, నేరపే కట్టుకున్నావు ఇన్ని అంటే నువ్వు ఇండైరెక్ట్ ఏమంటున్నావు తెలుసా? నీకంటే ఆ సుబ్బారావే నయం, నేరకపోయి నేను పెళ్ళాడాను కానీ ఆ సుబ్బారావుని పెళ్ళాడితే ఎంత బాగుందో అని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా. అది ఎంత అవమానకరమైన మాట అది. నెత్తులు కొట్టేసుకుంటారండి వంటగది, నేరపే చేసుకున్నాను ఇన్ని, నేరపే చేసుకున్నాను ఇన్ని. ఇది మీ అసంతృప్తి. అరే దేవుడు ఎలాంటి భర్త నీకు మేలో, అతను సంపాదించినోడో సంపాదన తక్కువైన వాడు అతనే సరైన వాడని ఎరిగి దేవుడు ఆ అబ్బాయిని నీకు భర్తగా ఇస్తే నేరకపోయి పెళ్ళాడైన వీడిని అని నెత్తుకొట్టుకుంటున్నామంటే నీ పెరిమిటి విషయంలో నీకు అసంతృప్తి వచ్చింది. ఎవరితోనో నీ భర్తను పోల్చొద్దు. కంపారిజన్ అది డిస్సాటిస్ఫాక్షన్ లోకి లాగేస్తుంది. ఎవరితోనో మనం పోల్చుకుంటే మన అసంతృప్తిలోనికి మనం లాగేస్తుంది. సంతృప్తిగా ఉండేవాడు స్తుతించగలుగుతాడు, సంతృప్తి లేనివాడు సనుగుతూనే బతుకుతాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఏంటండి? సంతృప్తిగా ఉన్నవారు స్తుతిస్తూనే బతుకుతారు, సంతృప్తి లేని వారు చెప్పండి సనుగుతూనే బ్రతుకుతారు. ఇది వద్దండి మన జీవితంలో. నేను ప్రేమతో మీ సోదరునిగా మనం చేస్తున్నాను. నీ లోపల దేవుని భయం ఉంటే దానికి ఎవిడెన్స్, దానికి గుర్తు ఏమిటి, రుజువు ఏమిటి అంటే నువ్వు తృప్తిగా జీవిస్తావు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దేవుడు ఇదే ఇచ్చాడు, ఇదే చాలు, వేరొకటే నాకు వద్దు అనుకున్న బ్రతకడం నేర్చుకున్నప్పుడే మన ప్రియులు సంతృప్తిగా ఉన్నామని లెక్క. అలా సంతృప్తిగా ఉన్నప్పుడే మనలో దేవుని భయం ఉందని లెక్క. ఒకటి చెప్పాను, ఏంటిది? తృప్తి. దేవునికి భయపడేవారు తృప్తిగా జీవిస్తారు ఒక మాట. ఇంకా ఏదో అసంతృప్తితో ఉన్నామనుకో నీకు దేవుని భయం లేదని లెక్క. ఏదైనా అసంతృప్తితో ఉన్నామనుకో నీకు దేవుని భయం లేదని లెక్క. మొదటి చెప్పాను. రెండో చెప్తాను రండి. దేవుని భయమునకు రెండవ రుజువు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక చెప్పండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవునికి భయపడేటువంటి వారి జీవితంలో పరిశుద్ధత సంపూర్తి చేయబడుతుందంట. అంటే పరిశుద్ధంగా జీవిస్తారు. అమ్మా వింటున్నారా ఈ మాట? దేవునికి భయపడేవారు పరిశుద్ధంగా జీవిస్తారు. పొతీఫరు భార్య దగ్గర నుంచి యోసేపు పారిపోవడానికి కారణం ఏంటో చెప్పండి. యోసేపు నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడేవాడను అన్నాడు. కానీ జారత్వాన్ని ఎదిరించండి అల్లా, జారత్వంతో పోరాడన్నాడు. పారిపోండి, జారత్వం ముందు నిలబడకండి,
జాగ్రత్తతో మీరు యుద్ధం చేయకండి. అదొక గుద్దు గుద్దిందంటే మీరు రింగులో కిందపడి చేస్తారు. మీరు సాతానుతోనైనా పోరాడొచ్చేమో కానీ, సాతాన్నైనా ఎదిరించవచ్చు కానీ, జాగ్రత్తతో ఎదిరించడం అయ్యే పని కాదు. పారిపోండి, పారిపోండి. కనుక దేవుని భయపడేటువంటి యోసేపు, వినండి ప్రియులారా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాడు. పాపం తన కాళ్ళ వరకు వస్తే ఈ పాపం చేయలేనని పారిపోతా ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతాను, నీ లోపల పరిశుద్ధత, పవిత్రత అని గుర్తు కనబడితే దేవునికి స్తోత్రం, నీవు దేవునికి భయపడవాడవని చెప్పచ్చు. నేను ఒక స్థలంలో ఇట్లనే వాక్యం చెప్తున్నా. అమ్మ వింటున్న ఆ మందిరంలో మగాళ్ళేమో ఇటువైపు కూర్చుంటారు, ఆడాళ్ళేమో ఇటువైపు కూర్చుంటారు. సరే, నేను వాక్యం చెప్తూ నా మాయిదారు రోగం మీకు అర్థమై ఉంటుందిగా. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. దాదాపు అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తుంటా. నేను వాక్యం చెప్తుంటే ఆ ముందు లైన్లో కొంతమంది కుర్రగాళ్ళు తెగ రాసేసుకుంటున్నారు. నాకెవరైనా రాసుకున్న వాళ్ళు కనబడితే ఉపయోగించుకుంటారు, మళ్ళీ ధ్యానం చేస్తారని ఒక్కొక్క రెఫరెన్స్ 1-2 సార్లు చెప్తుంటాను. ఎందుకంటే రాసుకుంటున్నారు కాబట్టి. నేను 1-2 సార్లు రెఫరెన్స్లు చెప్తున్నాను. భలే రాసుకుంటున్నారు. ఆ మొదటి లైన్ ఉన్న కుర్రగాడు ఏదో రాసుకుని వాడు కాగితాన్ని ఇలా వెనక్కి అందించాడు. ఇది వాక్యం రాసుకుంటే వెనక్కి అందించాడబ్బా అని అనుమానం వచ్చింది. సరే, కొంచెం అట్లా కళ్ళు వేసాను, వాక్యం చెప్తుంటే మళ్ళీ వాడేదో రాసి మళ్ళీ ఈడికి ఇచ్చాడు. ఓహో, ఇది వాక్యం అయ్యి ఉండకపోవచ్చు అనిపించింది మనసుకి. అనిపించి అయినా ఇంకా కళ్ళోటే పెట్టా. మళ్ళీ వీడేదో రాశాడు, మళ్ళీ వాడికి అందించాడు. వాడు తీసుకుంటున్నప్పుడు నేను చూడడం గమనించి వాడు నెమ్మదిగా కాగితం ఇట్లా నిలిపేశాడు, కనబడతా ఉంది. నా ప్రసంగం అంతా ముగించి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అన్నాను. అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు, కానీ వెనకలోడు లేచి మధ్యనుడు అడుగుతున్నాడు, ఇవ్వరని. ఆడిపట్ల కాగితం నిలిపేశాడు కదా, ఇంకేమిస్తాడు వాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి అంటే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని మోకరించాక ఈడు ఒక్కడు లేచి అలాగే కిటికీలోంచి ఆ కాగితం పడేశాడు. నేనే చూసా. అక్కడ పాస్టర్ గారికి అన్నాను, అన్న మీరు ప్రార్థన చేయండి, 1 నిమిషం నేను వస్తాను అని చెప్పి ఈయన ప్రార్థన నడిపిస్తున్నారు. దేవుని సేవకుడు అలా బయటికి వెళ్ళి అలా కిటికీ దగ్గరికి వచ్చి మొత్తం అంతా కాగితాలు వెతికాను. కాగితం దొరికింది, నిలిపేసిన కాగితం అది దొరికింది. సరే, మొత్తానికి తీసి చదివా. వింటున్నారు మీరంతా? ఆ కాగితంలో మొదటి లైన్ లీడేం రాశాడంటే, మొదటోడు ముందు లైనోడు, ఒరే ఝాన్సీ చర్చికి వచ్చిందా? ఆ ఝాన్సీ దాని గోలంది వీడికి, నాకు అర్థం కాదు. వీడి కింద రిప్లై రాశాడు, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా? మూడో లైన్ ఈడేం రాశానంటే, మన వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే, నల్లవరిండి నీవే అన్నాడు. దానికి రిప్లై పెట్టలేదు. అది నాకు అర్థం కాల. సరే, కాగితం పట్టు మొన్నటి వరకు ఉండేది, నా పర్సులోనే ఉండేది ఆ కాగితం. ఈ మధ్య పడేసా. మొత్తం లోపలికి వచ్చి పాస్టర్ గారు వాళ్ళిద్దరు ఉండమనండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఉండమనండి అన్నాను. ఎందుకు బ్రదరు అంటున్నాడు. ఉండమని చెప్పండి, మాట్లాడాలన్నాను. సరే, ఆయన పిలిచారు, వాళ్ళంతా ఉన్నారు. సరే, అందరు వెళ్ళిపోయిన తర్వాత మరే తమ్ముళ్ళు ఏంటా మీరు రాసుకుంటుండని చెప్పండి అన్నాను. ఈ మొదట్లో అయినోడికి మన కంట్లో పడ్డాడని తెలియగాడు దబాయించేస్తున్నాడు. మసిపూసి మారడకాయ చేయడంలో మనోళ్ళు మహాదిట్టలు కదా, వాడు దబాయించేస్తూ నీమేం రాయలేదని అంటున్నాడు. అవన్నీ వద్దురా బాబు, నువ్వు రాసి ఆడికి ఏది ఇచ్చావు, ఆడ రాసి నీకేది ఇచ్చాడు, నువ్వేదో రాసావు, తెలుసు నాకు ఆ సంగతి, చెప్పరా ఏం రాసావంటే వెనకలోడు అంటాడు, అన్న నేనేం రాయాలనుకోలేదని ఇటు రాసిన రిప్లై పెట్టానన్న, ఒకటే రిప్లై పెట్టానన్న అన్నాడు. సరే చెప్పరా బాబు, ఏంటా ఝాన్సీ ఎవరంటే ఆ ఊరు కొత్తగా ఆర్ఐ గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయి ఇంట. అమ్మాయికి ప్రభు అంటే ఇష్టం, చర్చకు వస్తుంది. ఆ పిల్ల మీద వీళ్ళు చాటింగ్లు ఏంటండి? అదంతా ఆర్ఐ గారు తెలిస్తే వాళ్ళ పిల్లని మందిరాన్ని పంపిస్తారా? వీళ్ళు పాడు బుద్ధులతో దేవుని సందులో కొంతమంది లేకుండా చేస్తున్న పనులు చేస్తున్నారు కదా యవనస్తులు. సరేలే, దానికి రిప్లై ఈడు పెట్టాడు, అది అర్థమైంది. కానీ ఈ వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే, నల్లవి రెండు నియమం ఏంటమన్నాను నేను. కుక్క పిల్లడా పంది పిల్లలు అని. ఆడేం కాదట, వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారట. తెల్ల పిల్ల ఈడు తీసుకుంటాడట, నల్ల పిల్ల వద్దని ఈడు తీసుకోమంటున్నాడు. నేను పంది పిల్లల పంచుకోవడానికి. వీళ్ళు ఎక్కడికి వచ్చున్నారండి చెప్పండి? ఎక్కడ కూర్చున్నారమ్మా? దేవుని మందిరంలో. ఏం వింటూ కూర్చుంటున్నారు?
వాక్యం వింటూ కూర్చుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధతకు మూలమైన దేవుని భయం వీళ్ళ హృదయంలో ఉందంటారా? ఈ రోజున చాలా మంది దేవుని పిల్లల జీవితాల్లో దేవుని భయములో పెంచి పరిశుద్ధత కూర్చున్నటువంటి ఆకలే లేకుండా పోయింది. నా ఆలోచనల్లో, నా ఆశలలో, నా ఆచరణలో అది పవిత్రత ఉండాలి అన్న మంట ఎగిరిపోయింది. నేను భక్తి నేర్చుకునే రోజుల్లో ఒక చిన్న ఆ వాల్ పోస్టులు చూసేసామనుకోండి, పొరపాటున అన్నయ్యల దగ్గరకు వచ్చి అన్న వాల్ పోస్ట్ చూశానన్న అసహ్యమైన దృశ్యం అన్నట్టే మరమసిపోందో, కూర్చో ప్రార్థన చేయి, ఒప్పుకో ఈ పాపాన్ని అనేవాళ్ళు మా పెద్దోళ్ళు. ఆ రోజుల్లో ఒక చిన్న అశ్లీలమైన దృశ్యం వాల్ పోస్ట్ లో కనబడితే పరిశుద్ధ పోయిందరే అన్న భయం వచ్చింది. కానీ ఈరోజు చేతిలో పెట్టుకొని తిప్పుకుంటా అశ్లీలమైనవి చూసుకుంటా పవిత్రంగా ఉన్నామని ఎట్లా అనుకుంటున్నారండి క్రైస్తవులు? ఇంటర్నెట్ లోంచి ప్రవాహాలుగా పుంకాలుగా వచ్చేస్తుంది డివైస్లోనికి. వింటున్నారా లేదా? సైతానుకు మన మీద ప్రేమ ఎక్కువయ్యి మన ఆలోచనలు, మన ఆశలు పాడు చేయడానికి, మన మనసు, మన హృదయం పాడు చేయడానికి, వాడు మనం చెడగొట్టడానికి వాడు తయారు చేసింది ఒకటి ఉంది. దాని పేరే వెండి తెర. మా రోజుల్లో వెండి తెర అంటే సినిమా. అక్కడికి వెళ్ళి 2:30 గంటల కూర్చొని చూడలేక వీలు వదిలిన గాలి వాళ్ళు పీల్చుకొని, వాళ్ళు వదిలిన గాలి వీళ్ళు పీల్చుకొని తలకాయ నొప్పి వస్తుందని సినిమాకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు మనుషులు. సైతానికి మన మీద ప్రేమికి, అయ్యో పాపం వెండి తెర ముందుకు రాలేకపోతున్నారా, మీరేం బాధపడకండి, నేను బుల్లితెర కనిపెట్టాను, ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. ఏంటది? సెల్ ఫోన్ కాదు తమ్ముడు, టీవీ. బుల్లితెర అంటే టీవీ. ఇంట్లో కూర్చొని బుల్లితెర దగ్గర కూర్చొని మన మనసు, మన హృదయాలు పవిత్రం అపవిత్రపరచుకోవడం కష్టమైపోతుందంటే వాడికి, సరే మీరు వెండి తెర దగ్గర రాలేకపోయారు, బుల్లితెర ఇచ్చాను, బుల్లితెర ముందు కూడా కూర్చోలేకపోతున్నారు, మీరు ఏం బాధపడకండి, మీ మీద నాకు చాలా ప్రేమ ఎక్కువని ఇగో చిట్టి తెర తయారు చేశాను, చేతిలో పెట్టుకొని చూసుకోమన్నాడు. ఇప్పుడు ఏం దొరికింది చేతిలోకి? చిట్టి తెర. తిప్పుకుంటున్నాడు అంతే. ఒక తండ్రి కొడుకు దగ్గరకు వచ్చి అన్నట్ట, ఒరే అబ్బాయి, మన ఇంటికి వాచ్మ్యాన్ పెట్టాను కదా, ఈ నెల నుంచి వాచ్మ్యాన్ తీసేస్తున్నాను అన్నట్ట. ఏంటి అడి, మరి కాపలా ఎవరుంటారు అడి, వాచ్మ్యాన్ లేకపోతే మన ఇంటికి అన్నాడు వీడు. నువ్వు ఉన్నావుగా, సెల్ ఫోన్ పట్టుకొని రాత్రి కూర్చున్నావు, వాచ్మ్యాన్ ఎందుకురా మనకి? మీకు అర్థం కాల? అర్థమైందా అండి? ఈ వాచ్మ్యాన్ ఎందుకురా మన ఇంటికి? సెల్ ఫోన్ పట్టుకొని రాత్రంతా కొంతమంది దొంగ కూతురు, దొంగ కొడుకులు ఉంటారు, వీళ్ళు దుప్పటేసేసి లోపల పెట్టు. మనమేమో చదివేసుకుంటున్నారు అనుకుంటా, ఉత్తిదే. వీళ్ళు చదివిందేమీ లేదు. పడుకున్నారు అనుకుంటా, పడుకున్నది కూడా లేదు. దుప్పటే ముసిగేస్తున్నా, లోపలేమో సెల్ ఫోన్ పెట్టుకొని ఆ స్థలంలో పడుతుండగా వీళ్ళు మనసును పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యమో దెబ్బతీసుకున్నారు. అయినా అర్థం కావట్లేదు మన పిల్లలకి. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పింది? దేవుని భయం ఉంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. ఒక కాలంలో వెండి తెరకి అపవిత్రమైపోయాం అనుకున్నాం, బుల్లితెర వచ్చింది. ఈ బుల్లితెర ముందు కూర్చొని మనసు అపవిత్రపరుచుకుంటున్నామని ఏడ్చారు కొంతమంది భక్తులు. అది కూడా పోయింది. ఈరోజు చిట్టి తెరతో మన జీవితాలు అపవిత్రపరుచుకునే బ్రతుకుతున్నాం ఈ రోజున. కనుక నా సోదరి స్నేహితులారా వినండి, దేవుని భయపడేవారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారు. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి ఆశలు పవిత్రత కొరకు ఆరాటపడతాయి. అటువంటి రుజువు కనబడితే మనకు దేవుని భయం ఉన్నట్టు లెక్క. దేవుని భయం ఉంటే సంతృప్తి, దేవుని భయం ఉంటే పరిశుద్ధత. 2 చెప్పాను.